నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒరిస్సా హైకోర్టు బెయిల్ గ్రాంట్ చేస్తూ కండిషన్ పెట్టింది ఆదివాసీయ ముద్దాయిలకి. ఆ కండిషన్ ఏంటంటే రోజు పోలీస్ స్టేషన్ను క్లీన్ చేయాలి అని సదరు ఆదివాసీలు. అది కండిషన్ బెయిల్ గ్రాంట్ చేస్తూ. ఇట్లా బెయిల్ గ్రాంట్ చేస్తూ కండిషన్ పెట్టింది. దాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాలా బాగ్చి ఇట్లా ఆదివాసీలు అయినందుకు ఇట్లా పోలీస్ స్టేషన్ని క్లీన్ చేయాలి అన్న కండిషన్ పెట్టారన్న చాలా తప్పిది. ఇట్లాంటి కండిషన్ పెడుతూ బెయిల్ గ్రాంట్ చేయడం ఏంటి అని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆదివాసీలు కాబట్టి ఇట్లా రోజు పోలీస్ స్టేషన్ని క్లీన్ చేయాలి అని కండిషనా, బెయిల్ కండిషన్ పెట్టడం ఏంటి? ఇంకేదైనా కండిషన్లు ఉంటే బాగుండేది. ఇట్లా ఆదివాసీలకి రోజు పోలీస్ స్టేషన్ని క్లీన్ చేయడం అని చెప్పేసి కండిషన్ పెట్టడం ఎంతవరకు న్యాయం అని చాలా అంటే చాలా సీరియస్గా తీసుకొని గౌరవ సుప్రీంకోర్టు ఈ విధంగా నోటీస్ ఇవ్వడం జరిగింది సదరు కోర్టుకి. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి కండిషన్ పెడితే హైకోర్టు, సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంటుంది అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.